హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర చుక్కకూర. ఈ పాలకూర చుక్కకూరలో ఎన్నో రకాల విటమిన్లు అలానే ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది మనం యూజ్ చేయడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. సో ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను మీకు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను, చూసేయండి. చాలామంది ఆకుకూరలు పసరు వాసన వస్తాయని, లేదంటే ఆ స్మెల్ గిట్టక ముందే ఉడకెట్టేయడం లేదా పారించడం అంటారు, కొంతమంది ఉడకబెట్టడం అంటారు, అలా చేసేస్తారు. అది చాలా రాంగ్ అండి. ఎందుకంటే అలా ఉడకబెట్టడం వల్ల దానికి ఉన్న విటమిన్లు అన్నీ పోతాయి అన్నమాట. జస్ట్ ఒక ఫైబర్ మాత్రమే మిగులుద్ది మనకి. విటమిన్లు అన్నీ పోయాక మనం అది తిన్నా వేస్టే కదా. సో వీలైనంత వరకు ఇలాగా కుక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ స్మెల్ అన్నీ పక్కన పెట్టేస్తే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ మంచివండి హెల్త్కి. సో ఇలానే ట్రై చేయండి మీరు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియో చూసేది కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.